ఒక రోజువారీ కూలి ఏకంగా 5 కోట్ల కంపెనీని నిర్మించడం. వింటుంటే ఏదో సినిమా కథలా ఉంది కదూ. కానీ ఇది సినిమా కాదు, మన భారతదేశంలో జరుగుతున్న నిజం. ఇది కేవలం డబ్బు సంపాదించిన కథగాదు. పట్టుదల, అవకాశం, అపూరి జీవితాన్నే మార్చేసే ఒక పరివర్తనకు సంబంధించిన కథ. పదండి, ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మొదటి సెక్షన్, ఆ ₹1,00,00,000 ప్రశ్న. ఒక మంచి భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి? ఈ ఆలోచన మనలో చాలామందికి వస్తూనే ఉంటుంది కదా. 5 ఏళ్లలో ₹1,00,00,000 సంపాదించడం ఎలా? చాలామంది మనసులో మెదిలే ప్రశ్న ఇది. చాలా పెద్ద ఆర్థిక లక్ష్యం కూడా. కాని దీనికి సమాధానం మనం అనుకుంటున్నట్లుగా ఉండకపోవచ్చు, కొంచెం భిన్నంగా ఉండొచ్చు. ఆ సమాధానం పెద్ద పెద్ద సిటీల్లోలో, పెద్ద ఉద్యోగాలలో దొరకదేమో. అది ఎవరూ ఊహించని ఒక కొత్త ప్రపంచం నుండి పుట్టుకొస్తోంది. అసలు ఆ కొత్త అవకాశమేంటి? చూద్దాం రండి. 90 కోట్లు, అవును, 900 మిలియన్లు. ఇదే మన దేశ గ్రామీణ జనాభా. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు అంటే ఆలోచించండి, వాళ్లలో ఎంత సామర్థ్యం, ఎన్ని ఆశయాలు దాగి ఉంటాయో. అసలు మన కథకు కావాల్సిన నిజమైన హీరోలు పుట్టుకొచ్చేది ఇక్కడ్నుంచే. రెండో సెక్షన్, విజయానికి బ్లూ ప్రింట్. సరే, కలలు కనడం బానే ఉంది. కాని ఆ కలల్ని నిజం చేసుకోవాలంటే ఒక ప్లాన్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ ప్లాన్ ఏంటో చూద్దాం. ఏ ప్రయాణానికైనా ఒక మ్యాప్ కావాలి కదా, అలాగే బిజినెస్కి కూడా ఒక బిజినెస్ ప్లాన్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ మన గోల్ ఏంటో డిసైడ్ చేసుకోవాలి. తర్వాత మన బలాలు బలహీనతలు ఏంటో చూసుకోవాలి. అంటే ఒక స్వాట్ ఎనాలిసిస్ అన్నమాట. ఆ తర్వాత మార్కెట్ ప్లాన్ రెడీ చేయాలి. ఫైనల్గా డబ్బులెలా వస్తాయి, ఎలా ఖర్చు పెడతాము అనే ఫైనాన్షియల్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. సరే, మరి ఈ ₹1,00,00,000 కలను నిజం చేయాలంటే అంకెల్లో ఎలా ఉంటుందో చూద్దామా? మనం యావరేజ్గా సంవత్సరానికి 12% రిటర్న్ వస్తుందనుకుంటే 5 ఏళ్లలో కోటీశ్వరులవ్వడానికి 2 దారులున్నాయి. ఒకటి ఎస్ఐపి, అంటే ప్రతి నెల కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయడం. అలా అయితే నెలకు సుమారుగా ₹1,20,000 పెట్టాలి. లేదా రెండో దారి ఏంటంటే ఒకేసారి లంప్సమ్గా ₹57 లక్షల ఇన్వెస్ట్ చేయడం. చూశారుగా, గమ్యం ఒకటే, దారులు వేరు. అయితే పెద్ద పెద్ద బిజినెస్ ఎంపైర్లు కట్టే ముందు మన పర్సనల్ ఫైనాన్స్ని ఒక దారిలో పెట్టుకోవాలి. ఒక స్ట్రిక్ట్ బడ్జెట్ వేసుకోవడం, అనవసరమైన ఖర్చులు తగ్గించడం, ఉన్న అప్పుల్ని ముందు తీర్చేయడం, లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ చాలా ముఖ్యం. ఇవే మన విజయానికి ఫౌండేషన్ లాంటివి. ఇక మూడో సెక్షన్, రియాలిటీ చెక్. అంటే నిజ జీవితంలో ఉండే కష్టాలు. ప్లాన్స్ పేపర్ మీద చూడ్డానికి చాలా బావుంటాయి, కానీ గ్రౌండ్ రియాలిటీలోకొస్తేనే అసలు ఛాలెంజెస్ ఏంటో తెలుస్తాయి. అవే అసలైన పరీక్ష. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఒక సర్వేలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. ఏంటంటే అక్కడున్న 10 బిజినెసుల్లో 9 ఫస్ట్ జనరేషన్ వాళ్లవే. అంటే వాళ్లకి ఫ్యామిలీ బిజినెస్ లాంటి సపోర్ట్ ఏమీ లేదు. సొంతంగా జీరో నుండి మొదలుపెట్టి వాళ్ల దారిని వాళ్లే వెతుక్కుంటున్నారు. మరి ఇలాంటి స్టార్టప్లకు డబ్బులు ఎక్కడ్నుంచొస్తున్నాయి? ఈ సర్వే ప్రకారం ఎక్కువ శాతం, అంటే 31% వాళ్ల ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర అప్పు తీసుకుంటున్నారు. మరో 23% మంది వాళ్ల సొంత సేవింగ్స్తోనే స్టార్ట్ చేస్తున్నారు. అంటే చూడండి, పెద్ద పెద్ద బ్యాంక్ లోన్ల కన్నా ఎక్కువగా నమ్మిన వాళ్లమీద, సొంత డబ్బుల మీద ఆధారపడుతున్నారన్నమాట. ఈ నంబర్స్కి ఒక ఎమోషన్ జోడించాలంటే ఈ మాటలు వినండి. ఎడ్యూరల్ క్లాసెస్ ఫౌండర్ రామశిష్ కుమార్ ఏమన్నారంటే, నేను నా మొదటి జాబ్ ₹17,223తో మొదలుపెట్టాను. ఆలోచించండి, ఎంత చిన్న మొత్తంతో మొదలుపెట్టారు. ఈ కష్టం, ఈ పోరాటం అనేది ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకి, ఒకప్పుడు రోజువారీ కూలీగా పనిచేసిన దిగంత దాస్కర్ని తీసుకుంటే 2017లో ఒక యాక్సిడెంట్ జరిగి ఆయనకు పక్షవాతం వచ్చింది. ఇది కేవలం డబ్బు సమస్య కాదు, జీవితమే తలకిందులైన పరిస్థితి. 4వ సెషన్, రియల్ హీరోస్, రియల్ విక్టరీస్. ఇప్పుడు అన్ని కష్టాలను దాటుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన వాళ్ల కథలు విందాం. ఆ యాక్సిడెంట్ తర్వాత దిగంత దాస్ గారు ఏం చేశారో తెలుసా? సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు రోజుకి 1500 పరోటా ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఆయన పట్టుదలకు, ఆయన సంకల్పానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. ఇక రామశిష్ కుమార్ గారి కథ చూస్తే, సరిగా ఇంగ్లీష్ కూడా రాదు, మొదట్లో జీతం కూడా చాలా తక్కువ. అలాంటి వ్యక్తి స్థాపించిన కంపెనీ విలువ ఇప్పుడు ఎంతో తెలుసా? ఏకంగా 5 కోట్లు. ఇది నిజంగా ఒక అద్భుతమైన విజయం.
ఆయన ఎలాంటి అడ్డంకుల్ని దాటుకునొచ్చారో ఇది చూపిస్తుంది. ఏ కల్పనా సరోజ్ గారి గురించైతే చెప్పలేం. 12ఏళ్లకే పెళ్లి, ఆ తర్వాత ఊహకు కూడా అందని కష్టాలు, వాటన్నింటినీ ఎదుర్కొని ఆమె ఏకంగా 100 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. అంటే చూడండి, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే విజయం సాధించొచ్చు అని ఈ కథలు మనకు బలంగా చెప్తున్నాయి. 5వ చివరి సెక్షన్ టేకవే అంటే మనం ఏం నేర్చుకోవాలి? ఇంత స్ఫూర్తినిచ్చే ఈ కథల నుంచి, ఈ డేటా నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? సో, సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు కొన్ని కొత్త రూల్సున్నాయి. ఫస్ట్, ఒక క్లియర్ ప్లాన్ ఉండటమే మన ఫౌండేషన్. 2, పట్టుదల అంటే రెసిలియన్స్, అదే మనకు అతిపెద్ద ఆస్తి. 3, డబ్బులు లేవని ఆగిపోవాల్సిన అవసరం లేదు, అది ఎండ్ కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా మన బ్యాక్గ్రౌండ్ మన ఫ్యూచర్ని డిసైడ్ చెయ్యదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రామశిష్ కుమార్ గారు 21వ శతాబ్దపు ఎడ్యుకేషన్కి ఒక కొత్త డెఫినిషన్ ఇచ్చారు. అదేంటంటే స్కిల్ ప్లస్ అకాడమిక్స్. ఇదే 21st సెంచరీ విద్య. నిజంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట ఇది. చూశార్కదా, దారి స్పష్టంగా కనిపిస్తోంది. హీరోలు మన కళ్ల ముందే, మన మధ్యలోనే ఉన్నారు. మరిప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే: మనం ఏ సమస్యను పరిష్కరించబోతున్నాం? వాళ్ల నుండి స్ఫూర్తి పొంది మన ప్రయాణాన్ని ఎలా మొదలుపెడతాం?